హాయ్ అండి, నా పేరు శ్రీకాంత్. నేను ఇప్పటి వరకు 12 to 13 షార్ట్ ఫిల్మ్స్ తీశాను. మేము టుగెదర్ ఒక 13 షార్ట్ ఫిల్మ్స్ చేసాము. ఆ తర్వాత ఈ షార్ట్ ఫిల్మ్స్ కాదు, ఫీచర్ ఫిల్మ్ చేయాలని మేము అప్పటి నుంచి స్టోరీ రాయడం మొదలుపెట్టాము. 2 years బ్యాక్ డైరెక్టర్ గారు స్టోరీ నరేట్ చేశారు. అప్పటి నుండి వి ఆల్ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్. వెన్ హీ నరేటెడ్ ద స్టోరీ ఐ వాజ్ సో ఎక్సైటెడ్ టు డూ దిస్ ఫిలిం. ద వే హీ నరేటెడ్ మీ, ఇట్ వాజ్ సో అమేజింగ్. ఫీచర్ ఫిల్మ్ అంటే మనందరికీ తెలిసిందే, బడ్జెట్ హై స్కేల్లో ఉంటుంది అండ్ యాక్టర్స్, టెక్నీషియన్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ స్కేల్ ఉంటాయి. సో మా స్కేల్లో మేము తీయదగ్గట్టు మాకున్న పరికరాలతో, మాకున్న టెక్నాలజీతో, మాకున్న బడ్జెట్తో ఈ హారర్ జానర్స్ అన్నీ కలిపి ఒక హారర్ ఎంతూసియాస్ట్ కోసం ఆ స్టోరీ వినగానే మా టీం అంతా ఎక్సైట్ అయ్యాం. వీ వర్ రెడీ టు జంప్ ఆన్ ఇట్. ఆ ఎలిమెంట్స్ చెప్తుంటే నిజంగా మైండ్ పోయింది. ఒక 3 ఎలిమెంట్స్ చెప్పాడు. ఆ 3 ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయంటే నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదు, వినలేదు. వింటుంటే చాలా భయంగా ఉంది. ఈ సినిమాలో ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్. నాకు శ్రీకాంత్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నేను ఒక ట్రాన్స్లో ఉండిపోయాను. నేను ఆ లోకంలో నాకేందంటే ఛాలెంజెస్ ఇష్టం. ఛాలెంజెస్ ఏంటంటే ఒక కొత్త వేలో ప్రజెంట్ చేయడం ఇష్టం. ఆ ప్రజెంటేషన్ ఏంటంటే జనాలకు నచ్చుతుందా లేదా అని చెప్పి ఒకటికి 10 సార్లు అనేది నన్ను నేను షార్ట్ చేసుకుంటా రాసే వ్యక్తిని. రమ్మన్న మూవీలో స్టార్టింగ్ సీన్ చాలా వేడిగా అనిపించింది. దానికి త్రిబుల్ ఉంది అది చెప్తుంటే. సో మీ ఇమాజిన్ చేసినట్టు, మీ విజువలైజ్ చేసినట్టు ఈ సినిమా రావాలంటే డైరెక్టర్ ఎంత కేర్ తీసుకున్నారంటే ప్రతి చిన్న క్యారెక్టర్కి కూడాను చాలా షేప్ చేస్తున్నారు. ప్రతిదీ అందులో మేము భాగమై ఉన్నాం. అందరితోనే మాట్లాడతారు, అందరి ఇన్పుట్స్ తీసుకుంటారు. 2500 square feet రూమ్ తీసుకొని దాన్ని మాడిఫై చేసి దాంట్లో పెయింట్ అవి ఇవి చేసి సెట్ డిజైనింగ్ చేసి సీన్ బ్లాకింగ్ చేసి, సో ఎవ్రీథింగ్ ఈస్ రెడీ అండి. ప్రీ ప్రొడక్షన్ ఇస్ డన్. వీఆర్ రెడీ టు గెట్ ఇన్ టు ప్రొడక్షన్. ఇట్స్ లైక్ ఇప్పటి వరకు మీరు ఎప్పుడు చూడని హారర్ జానర్ ఇది. ఇప్పుడు ఈ ఫిలింతో మీ ముందు ఒక కొత్త టీం వస్తుంది, కొత్త యాక్టర్స్ వస్తున్నారు, కొత్త డైరెక్టర్ వస్తున్నారు. దీనికోసం మా టీం అంతా క్రూ అండ్ క్యాస్ట్ కలిపి ఒక 2 years నుంచి దీనిపైన ప్రీ ప్రొడక్షన్ అంతా వర్క్ నడుస్తూ ఉంది. వీఆర్ గోయింగ్ ఫర్ నౌ ప్రొడక్షన్. దానికి మీ హెల్ప్ కంపల్సరీ కావాలి. పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్ అంటే ఒక ప్రొడ్యూసర్ని వెతకాలి. సో దానికోసం ప్రొడ్యూసర్ని వెతుకుదామని అనుకుంటున్న టైంలో శ్రీకాంత్ అన్నారు, మోసలో అయిపోతున్నాం అండి బాబు అని. సో అందుకే మేమే మాకు ఎంత వీలైతే అంత ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ అందరం కాంట్రిబ్యూట్ చేసాం. దాంతో మాకు కొంత అమౌంట్ వచ్చింది. యాక్చువల్లీ మా దగ్గర 50 to 60% బడ్జెట్ ఉంది. ఆ 50 to 60% బడ్జెట్తో మేము సినిమా తీయగలము. కాకపోతే ఎక్కడో మేము స్టోరీకి పర్ఫెక్ట్గా న్యాయం చేయలేకపోతున్నాం. ఆ మిగతా 40 to 50% మాకు మీ సైడ్ నుంచి, మాకు క్రౌడ్ ఫండింగ్ రూపంలో మాకు మీ సైడ్ నుంచి కావాలి. క్రౌడ్ ఫండింగ్ వెళ్తే I think we can make a better film and do justice to the audience, to the genre, to the story, and cater a best film that you might have witnessed in Telugu film industry. So that's what we are aiming at. Ma details anni, ma works anni, mem chesina storyboarding kani, everything is in the description below. Meeku ma maatalu nachite, ma mokalu nachite, దయచేసి ఒకసారి క్లిక్ చేయండి. మీకు నచ్చితేనే కాంట్రిబ్యూట్ చేయండి. కాంట్రిబ్యూషన్ అనేది చిన్నది పెద్దది అని ఉండదండి. యూ కెన్ కాంట్రిబ్యూట్ ఎనీథింగ్. గుర్తుపెట్టుకోండి, ఆ రోజు ఆ ఉడత చిన్న రాయి లేకపోతే రామసేతులో చిన్న రాయి మిస్ అయ్యేదని. ఈ సినిమాకి ప్రేక్షకులే ప్రొడ్యూసర్లు. దట్స్ వై వీఆర్ గోయింగ్ ఫర్ ఫండ్ రైజింగ్. ఇది మా సినిమా కాదు, మనందరి సినిమా. మనం కలిసి పనిచేద్దాం. మీకు తోచినంత, మీకు నచ్చినంత ఈ కింద డీటెయిల్స్కి కాంట్రిబ్యూట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుతున్నాను.